అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బికే న్యూస్ ఛానల్. ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేరు ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాల్టి టాప్ న్యూస్ హైలైట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. మరి ఇవాల్టి న్యూస్ హైలైట్స్ చూస్తే, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నియోజకవర్గ ప్రజలందరిది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,50,00,000 సొంత నిధులతో నిర్మించినటువంటి 9 తరగతి గదులు, 36 బాత్రూమ్లు, 2 ప్లే గ్రౌండ్స్ ను ఆ సంస్థ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని విద్య, వైద్యం విషయంలోనే కాదు, ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 18 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరీక్షిస్తామని చెప్పేసి, ప్రతి విద్యార్థి చదువులో బాగా కష్టపడి తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలని చెప్పేసి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మనము ఈ నెక్స్ట్ చూద్దాం. 5 రూపాయల చిల్లర ఇవ్వలేదు, ఆర్టీసీ బస్సును అడ్డుకున్న ప్రయాణికుడు. కండక్టర్ తీరుతో రోడ్డుపై బైఠాయించిన ఆందోళన. చందానగర్ గంగారం వద్ద ఘటన. నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం మనం. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు సరిపడా అమౌంట్ ఇస్తేనే కండక్టర్ టికెట్ కొడతాడు, లేదంటే బస్సు దిగిపోమని చెప్తారు. అదే మనకి ఇంకా చిల్లర రావాల్సి ఉంటే ఆ టికెట్ వెనకాల పెన్నుతో రాస్తాడు. బస్సు దిగే ముందు గుర్తుండి అడిగితే ఇస్తారు. ఒకవేళ మర్చిపోయి దిగిపోతే ఆ చిల్లర కండక్టర్ కే మిగిలిపోతుంది. అలాగే 1 రూపాయి నుంచి 5 రూపాయల వరకు కొన్నిసార్లు చిల్లర లేవని చెప్తారు. అయితే తాజాగా టికెట్ కు చిల్లర తక్కువైతే బస్సు ఆపి మరీ దింపేస్తారు. నాకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి సిటీలో ఓ వ్యక్తి కండక్టర్ తో కొట్లాడాడు. వివరాల్లోకి వెళ్తే, చందానగర్ గంగారం వద్ద చిల్లర విషయంలో ఆర్టీసీ కండక్టర్ కు ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఆందోళనకు దారితీసింది. తనకు రావాల్సినటువంటి 5 చిల్లర ఇవ్వలేదని చెప్పేసి, 5 రూపాయల చిల్లర ఇవ్వలేదని చెప్పేసి ఆరోపిస్తూ ప్రయాణికుడు ఏకంగా ఆర్టీసీ బస్సును అడ్డుకున్నాడు. ఆ చిల్లర ఇచ్చేటువంటి వరకు వెళ్లేది లేదని చెప్పేసి రోడ్డుపై బైఠాయించాడు. దీంతో గంగారం బస్ స్టాప్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ లోని కోటి నుంచి పటాన్చెరు వెళ్తున్నటువంటి కాచిగూడ డిపోనకు చెందినటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క ఘటన జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మనం నెక్స్ట్ సెలెక్ట్ చూద్దాం. తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? హరీష్ రావుకు మంత్రి అడ్లూరి కౌంటర్. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి గుడికి రా, డేట్ టైం నువ్వే చెప్పాలంటూ సవాల్. మీ 10 ఏళ్ల పాలనలో సెంటిమెంట్లు, దండాల గురించి కవిత చెప్పారని విమర్శ. రాష్ట్ర మంత్రివర్గం దండుపాలెం ముఠా కంటే అధ్వానంగా తయారైందని చెప్పేసి కేబినెట్ మీటింగ్ లో మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటారని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై ఇవాళ ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడినటువంటి అడ్లూరి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితోని సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తడి బట్టలతో వచ్చి నా తల్లిదండ్రులపై ఒట్టేసి మరి ప్రమాణం చేశానని చెప్పేసి, మరి తాను ప్రమాణం చేయడానికి హరీష్ రావు సిద్ధమా అని మరి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ సవాల్ను మరి ఎప్పుడు స్వీకరిస్తావని చెప్పేసి హరీష్ రావుని, అదేవిధంగా నువ్వే డేట్ టైం ఫిక్స్ చేసుకొని రా అని కూడా మరి అడ్లూరి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పనుల్లో మీ సెంటిమెంట్లు, కమిషన్లు, దాచుకోవడం స్వయంగా కేసీఆర్ బిడ్డ మీ బంధువు కవితే చెప్పారని చెప్పేసి ముందు కవిత చేసినటువంటి ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. 2004లో హరీష్ రావు ఆస్తులెంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్నాం. దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి జేఈ మెయిన్స్ 2026 పరీక్ష స్కెడ్యూల్ రిలీజ్ అయింది. జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దరఖాస్తుల స్వీకరణ ఈ నెలలోనే ఉంటుంది. జనవరి 21 నుంచి 30 మధ్య పరీక్ష నిర్వహించబోతున్నారు. అలాగే జేఈ మెయిన్స్ 2కు 2026 జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. జేఈ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి ఎగ్జామ్ సెంటర్ను పెంచున్నట్లు ఎన్డీఏ తెలిపింది. అందుకోసం మరిన్ని సీట్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్టు ఎన్డీఏ పేర్కొంది. టాప్ న్యూస్ చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. బీఆర్ఎస్ వచ్చాక బెండ్ తీస్తాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు కేసీఆర్ వార్నింగ్. మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారని చెప్పేసి జోస్యం.
తెలంగాణలో మరో 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అప్పుడు ఇంకొకరి తెలంగాణలో మరో 2 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అప్పుడు ఒక్కొక్కరి బెండు తీస్తామని చెప్పేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి, అదేవిధంగా ఫాహీ సంగతి తెలుసు, ఎవరెవరు ఏంటి అనేది త్వరలోనే అన్ని బయటకు వస్తాయని చెప్పేసి అన్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ లో చేరినట్టు చెబుతున్నారని చెప్పేసి ఎవరి డెవలప్మెంట్ కోసం వెళ్ళడని చెప్పేసి ప్రశ్నించారు. ఎవరి డెవలప్మెంట్ కోసం కూడా ఆయన వెళ్ళలేదని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నించారు. ఒక్కసారి అడిమేరి గుడ్డు దెబ్బకు గెలిస్తే ఇంతలా ఎగిరితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్ తెలంగాణకు సీఎం అవుతారని చెప్పేసి పాలన పట్టలెక్కుతుందని చెప్పేసి కేటీఆర్ మరి ధీమా వ్యక్తం చేశారు. పండుగకు తల్లిగారింటికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ వెనుక నుంచి ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం. ఒక్క నిమిషం ఉన్నారు. నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ టాప్ న్యూస్ దశాబ్ద తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి లైసెన్సేడ్ సర్వేయర్ల నియామక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దివాళీ కానుకయ అందించిందని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందినటువంటి సర్వేయర్లకు లైసెన్స్లు పంపిణీ చేసిన కార్యక్రమానికి వచ్చారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసినటువంటి తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పేసి ఇందులో భాగంగా 3,456 మందికి లైసెన్స్లు మంజూరు చేశారని చెప్పి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు నిరుద్యోగ యువతకు దృష్టిలో పెట్టుకుని రెవెన్యూలో భాగమైనటువంటి సర్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆలోచించి దరఖాస్తులను ఆహ్వానించమని చెప్పేశారు. విద్యపై రాజీ లేదు, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బోనాకల్లో యంగ్ ఇండియా స్కిల్ నిర్మాణ పనుల పరిశీలన. నెక్స్ట్ టాప్ న్యూస్ లో చూస్తున్నాం మనం ఇప్పుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీలపై కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ ఆ తర్వాత 4 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 50% పడిపోయిందని చెప్పేసి అన్నారు. ఇక 22% బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి, ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది, ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలంటే అవసరం ఉందని చెప్పేసి ఆయన అన్నారు. ఇవాళ చార్మినార్ వద్ద నిర్వహించినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించారని చెప్పేసి ఈ 2 పార్టీలు కుట్ర చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డారు. ఈ 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా ఈ 2 పార్టీలే కారణమని చెప్పేసి ఆయన అన్నారు. ఈ కుట్రలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు అభివృద్ధి వైపు నడిపించామని చెప్పేసి అభివృద్ధి చేసినటువంటి ఈ కుట్రలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దామని చెప్పేసి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి వాటిని తిప్పి కొట్టాలని చెప్పేసి ప్రజలను అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా మారిందని చెప్పేసి ఆరోపించారు. ఇక మనం నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం. దొంగలు నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు బీసీ నాయకులను పోలీసులు అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారని చెప్పేసి బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి నిన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్లో పాల్గొన్న 9 మంది బీసీ సంఘాల నేతలు పోలీసులు అరెస్ట్ చేయడం 9 మంది బీసీ సంఘాల నేతలను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి ఏంటని మండిపడ్డారు.